అందరూ చెప్తారు గవర్నమెంట్ జాబ్ ట్రై చేయని, కానీ ఏ ఎగ్జామ్ రాయాలో ఎవరు చెప్పరు. ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే దానికంటే ముందు కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సర్కిల్స్లో పెట్టాను చూడండి, ఇవన్నీ ఆర్గనైజేషన్స్ అనమాట. ఎస్బీఐ, ఐబిపిఎస్, ఆర్ఆర్బి. కిందకు వస్తే ఎన్డిఏ, సిడిఎస్, ఆఫ్కాట్, అగ్నివీర్, ఐసీజీ, ఏఎస్సి, ఇటు వస్తే యూపీఎస్సి. సో ఈ సర్కిల్స్లో ఉండేవన్నీ ఆర్గనైజేషన్స్ అనమాట. అవి పలు రకాల ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి అనేది ఒక ఆర్గనైజేషన్. ఎస్ఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ ఇవన్నీ. సో ఎస్ఎస్సి ఫుల్ ఫామ్ ఏంటి? స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఇది పెట్టే ఎగ్జామ్స్ ఏంటి అంటే ఎస్ఎస్సి జేడి, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి స్టెనో, ఎస్ఎస్సి సిపిఓ, ఎస్ఎస్సి సిజిఎల్. జీడీ అంటే ఫుల్ ఫామ్ జనరల్ డ్యూటీ, అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో మీరు కానిస్టేబుల్గా జాయిన్ అవుతారు ఈ ఎగ్జామ్ క్లియర్ చేస్తే. ఎస్ఎస్సి ఎంటీఎస్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అంటే ఫుల్ ఫామ్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్. ఓకే. ఎస్ఎస్సి స్టెనో అంటే స్టెనోగ్రాఫర్ అవుతారు మీరు. ఎస్ఎస్సి సిపిఓ అంటే సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఎస్ఎస్సి సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఓకే, పక్కకొద్దాం. రైల్వే ఎగ్జామ్స్. ఆర్ఆర్బి అనే ఆర్గనైజేషన్ రైల్వే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఆర్ఆర్బి ఫుల్ ఫామ్ ఏంటి? రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. ఈ ఆర్ఆర్బి పెట్టే ఎగ్జామ్స్ ఏంటి అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఆర్ఆర్బి ఏఎల్పి, ఆర్ఆర్బి జేఈ, ఆర్ఆర్బి గ్రూప్ డి, ఆర్ఆర్బి ఆర్పిఎఫ్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్. ఇప్పుడు ఫుల్ ఫామ్స్ చూద్దాం. ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ. కాకపోతే గ్రాడ్యుయేషన్ ఉంటే ఎగ్జామ్ రాయగలం. ఎన్టీపీసీ గ్రాడ్. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్ గ్రాడ్ అంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉంటే ఎగ్జామ్ మీరు రాయగలరు. ఎన్టీపీసీ యూజీ అంటారు. నెక్స్ట్ ఆర్ఆర్బి ఏఎల్పి అంటే అసిస్టెంట్ లోకో పైలట్. అలాగే ఆర్ఆర్బి జేఈ అంటే జూనియర్ ఇంజనీర్. అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి. అలాగే ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ ఎస్ఐ. ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, సబ్ ఇన్స్పెక్టర్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, కానిస్టేబుల్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం బ్యాంక్ ఎగ్జామ్స్కి వద్దాం. ఎస్బీఐ మనందరికీ తెలిసిందే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇందులో 2 రకాల పోస్టులు ఉంటాయి, ఎస్బీఐ క్లర్క్, ఎస్బీఐ పిఓ. ఎగ్జామ్ పేర్లు కూడా అవే, ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్, ఎస్బీఐ పిఓ ఎగ్జామ్. పిఓ అంటే ప్రొబేషనరీ ఆఫీసర్, ఒక ప్రమోషన్ తర్వాత అసిస్టెంట్ మేనేజర్ అవుతాడు. ఓకే. ఐబిపిఎస్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్. ఇందులో కూడా 2 రకాల పోస్టులు ఉంటాయి. ఆ పోస్టులకి ఎగ్జామ్ పెడతారు. పోస్ట్ పేరు అదే, ఎగ్జామ్ పేరు అదే. ఐబిపిఎస్ క్లర్క్, ఐబిపిఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్. ఓకే. అలాగే ఐబిపిఎస్ ఆర్ఆర్బి అని ఉంటుంది. ఆర్ఆర్బి అంటే ఏంటంటే ఇందాక మనం చూసినట్టు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కాదు, ఇది బ్యాంకింగ్ సంబంధించిన ఆర్ఆర్బి, అంటే రీజనల్ రూరల్ బ్యాంక్. అంటే ఈ బ్యాంక్స్ అన్ని రూరల్ ఏరియాస్లో ఉంటాయి. సో ఆ బ్యాంక్లో క్లర్క్ పోస్ట్ ఉంటుంది, పిఓ పోస్ట్ ఉంటుంది. సో ఐబిపిఎస్ క్లర్క్, ఐబిపిఎస్ ఆర్ఆర్బి క్లర్క్, ఐబిపిఎస్ ఆర్ఆర్బి పిఓ. అయిపోయిందా? నెక్స్ట్ ఉండే ఎగ్జామ్స్ ఏంటి? డిఫెన్స్ ఎగ్జామ్స్ విషయంలో మనకి ఎన్డిఏ, సిడిఎస్, ఆఫ్కాట్, అగ్నివీర్, ఐసీజీఏసీ ఉంటాయి. ఎన్డిఏ అంటే ఏంటి? నేషనల్ డిఫెన్స్ అకాడమీ. సిడిఎస్ అంటే ఏంటి? కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్. ఆఫ్కాట్ అంటే ఫుల్ ఫామ్ ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్. అగ్నివీర్ అంటే అందరికీ తెలిసిందే, 10th క్వాలిఫికేషన్తో ఆర్మీలోకి వెళ్తారు. ఐసీజీఏసీ అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్. ఇక ఇండియాలో అల్టిమేట్ ఎగ్జామ్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. పవర్ఫుల్ ఎగ్జామ్, చాలా టఫ్ ఎగ్జామ్. ఇది క్లియర్ చేస్తే మీరు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అవుతారు, ఐఆర్ఎస్. ఓకే. యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇది పెట్టే ఎగ్జామ్ సిఎస్సి, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కదా ఏ ఎగ్జామ్స్ ఉంటాయి ఏంటి అనేది. సో మీరేం చేస్తారంటే మీరు కూడా ఇలాగే ఒక ట్రీ లాగా గీసుకోవాలన్నమాట. ఎలా అయితే ఫ్యామిలీ ట్రీ గీసుకుంటామో అలాగే మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్ యొక్క ట్రీ గీసుకోండి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే యూట్యూబ్కి వెళ్ళి ప్రతి ఎగ్జామ్ గురించి మీరు సెర్చ్ చేయాలి. ఏమని సెర్చ్ చేయాలి? నేను పెట్టిన ప్రతి యారో ఒక ఎగ్జామ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మీరు యూట్యూబ్కి వెళ్ళి ఎస్ఎస్సి జీడీ
జాబ్ ప్రొఫైల్ అని కొట్టండి. అలా కొడితే ఏమవుతుంది, మీకు యూట్యూబ్లో ఒక 15 to 20 minutes వ్యవధి ఉన్న వీడియోలు ఎన్నో దొరుకుతాయి. హైయెస్ట్ వ్యూస్ ఉన్న ఒక వీడియో చూడండి, క్లిక్ చేయండి, డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. డీటెయిల్స్ అంటే ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి, సిలబస్ ఏంటి, అలాగే ఏమంటారు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఇలా అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. సో మీరు యూట్యూబ్కి చేయాల్సింది ఏంటంటే ఎస్ఎస్సి జీడి జాబ్ ప్రొఫైల్ అని కొట్టండి, మీకు వీడియో కనిపిస్తుంది చూడండి. ఎస్ఎస్సి ఎంటీఎస్ అని మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ జాబ్ ప్రొఫైల్ అని యూట్యూబ్లో కొట్టండి, ఎన్నో వీడియోలు వస్తాయి, ఒక వీడియో క్లిక్ చేసి చూడండి. అలా ప్రతి జాబ్ గురించి మీరు తెలుసుకోవాలి. ఏం లేదు, ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్ జాబ్ ప్రొఫైల్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్ జాబ్ ప్రొఫైల్ అని కొట్టండి. ఆ ప్రతి ఎగ్జామ్ కొట్టాలి. ఇక్కడ వస్తే ఎస్బీఐ క్లర్క్ జాబ్ ప్రొఫైల్, ఎస్బీఐ పిఓ జాబ్ ప్రొఫైల్ అని కొడితే యూట్యూబ్లో కోకొల్లలు వీడియోలు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, డిఫెన్స్ ఎగ్జామ్స్లో ఎన్డీఏ జాబ్ ప్రొఫైల్ అని కొట్టండి, సిడిఎస్ జాబ్ ప్రొఫైల్ అని కొట్టండి, ఆఫ్కాట్ జాబ్ ప్రొఫైల్ అని కొట్టండి. లేదంటే సింపుల్గా వాట్ ఈజ్ ఎన్డీఏ ఎగ్జామ్ అని కొట్టండి, వాట్ ఈజ్ ఆఫ్కాట్ ఎగ్జామ్ అని కొట్టండి, వాట్ ఈజ్ యూపీఎస్సీ అని కొట్టండి. సో ఇలా మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఓకే, ఇది మీరు చేయాల్సింది. నేను మీకు జస్ట్ ఒక రూట్ మ్యాప్ ఇచ్చాను అనమాట. మీరు చేయాల్సింది ఏంటో చెప్పాను, చేయాల్సింది మీరే. ఓకే, అసలు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను ఒకరోజు గ్రౌండ్లో రన్నింగ్ చేస్తూ ఉండగా ఒక కుర్రోడు నా దగ్గరకు వచ్చి, అన్న మిమ్మల్ని ఎన్నో రోజులుగా చూస్తున్నాను, మీరు రన్నింగ్ చేస్తున్నారు, అడుగుదాం అనుకున్నాను కానీ ఎందుకు డిస్టర్బ్ చేయడం అడగట్లేదు, కానీ ఈరోజు అడిగి తీరాలి. అదేంటంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిందన్న, నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏదో ఒక లోకల్ కాలేజ్లో జాయిన్ అవుతాను, కానీ నాకు మంచి జాబ్ కొట్టాలన్నా సజెస్ట్ చేస్తావా అని అడిగాడు. ఏ జాబ్ రా అంటే, గవర్నమెంట్ జాబే అన్న, సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇంకా బాగుంటుంది, ఒక చెప్పన్నా అన్నాడు. నేను అన్నాను, ఇలా గ్రౌండ్లో నిల్చొని ఒక 2 నిమిషాలు చెప్పేస్తే కుదిరేది కాదు, ఇది దీని కనుక చాలా రీసెర్చ్ చేయాలి అని చెప్పా. తర్వాత ఏమన్నానంటే, యూట్యూబ్లో నేను ఒక వీడియో చేస్తాను, ఆ వీడియో నువ్వు చూడు, నీకు క్లారిటీ వస్తుంది అన్నాను. ఆ వీడియో ఈ వీడియో. ఓకే, సో నేను చెప్పినట్టు మీరు ఆ ప్రతి ఎగ్జామ్ గురించి మీరు డీటెయిల్డ్గా యూట్యూబ్లో రీసెర్చ్ చేయాలి మీరు. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి జాబ్ గురించి మీకు తెలుస్తుంది. జాబ్ ప్రొఫైల్ ఏంటి, అసలు ఏజ్ లిమిట్ ఎంత, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి, సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, అన్నీ తెలుస్తాయి. అలా మొత్తం అన్నీ తెలిసిన తర్వాత మీరు పేపర్ మీద ఎక్కడో రాసుకొని మీరు ఆటోమేటిక్గా కొన్ని ఎగ్జామ్స్ని క్యాన్సిల్ కొట్టేస్తారు. ఎందుకంటే కొన్ని ఎగ్జామ్స్కి ఏజ్ లిమిట్ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ ఎగ్జామ్స్లో ఎన్డీఏ ఉంది, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, వాళ్ళకి యంగ్ బ్లడ్ కావాలి, అంటే చాలా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళే కావాలి. నాకు తెలిసి అప్పర్ ఏజ్ లిమిట్ 21 years అనుకుంటా. ఆ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, అది రాయొచ్చు అనే విషయం తెలిసేటప్పటికే నా ఏజ్ దాటిపోయింది. యూనో, సో మీరు ఇవన్నీ తెలుసుకుంటే మీకు ఏమవుతుందంటే ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, అలానే ఎగ్జామ్స్కి నేను నాట్ ఎలిజిబుల్, అవి పక్కన పెట్టేస్తాను, క్యాన్సిల్ చేసేస్తాను. మిగతా ఎగ్జామ్స్లో యూ హ్యావ్ టు డిసైడ్ ఎప్పుడు, ఓకే నాకు ఏది సూట్ అవుతుంది, ఏ ఎగ్జామ్ నన్ను ఎక్సైట్ చేస్తుంది, ఏ ఎగ్జామ్లో శాలరీస్ బాగున్నాయి, ఏ ఎగ్జామ్లో సోషల్ రెస్పెక్ట్ బాగా దొరుకుతుంది, ఏ ఎగ్జామ్ క్రాక్ చేస్తే నేను హ్యాపీగా ఉంటాను ఆ జాబ్ ప్రొఫైల్లో. ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్కి నైట్ టైం డ్యూటీ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. రైల్వేస్లో చాలా పోస్ట్ ఎలా ఉంటాయంటే టైమింగ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి, ఆల్ టైమింగ్స్లో కూడా డ్యూటీ చేయాల్సి వస్తుంది. సో గర్ల్స్ అవి అప్లై చేయకుండా ఉండటమే బెటర్. కానీ ప్రాబ్లం ఏంటంటే మీ ఏజ్ పెరిగే కొద్దీ మీ మీద జాబ్ ప్రెషర్ ఉంటుంది. అబ్బాయిలు అనుకోండి, అరే డిగ్రీ ఇన్నేళ్ళు అయింది జాబ్ లేదేంట్రా అంటారు, ఉద్యోగం పురుష లక్షణం అంటారు కదా, ఆ ప్రెషర్ మీ మీద ఉంటుంది. అమ్మాయిలు అనుకోండి, వాళ్ళు ఏదో జాబ్ చేద్దాం అన్నప్పటికీ పెళ్లి ప్రెషర్ వస్తుంది. కాబట్టి ఎవరైతే ఎప్పుడో ఫ్రెష్గా 10th ఇంటర్ ఫినిష్ చేశారో వాళ్ళకి చాలా టైం ఉన్నట్టే. ఈ టైంలో మీరు ఏ జాబ్స్ ఉన్నాయో వెతకడంలో టైం ఇన్వెస్ట్ చేయండి. కొంచెం హ్యావ్ ఫన్, ఆడండి పాడండి చదువుకోండి అని చేయండి, బట్ దీని మీద టైం ఇన్వెస్ట్ చేయండి. ఏ జాబ్ మిమ్మల్ని ఎక్సైట్ చేస్తుందో ఒక్కసారి చూడండి. ఎందుకు నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, జనరల్గా ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణలో ఏమవుతుందంటే 10th కంప్లీట్ అయిన తర్వాత 2 ఆప్షన్లు ఇస్తారు, ఎంపీసీ కావాలా బైపీసీ కావాలా అని. మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మ్యాథ్స్ మీద ఇష్టం ఉన్నవాళ్ళు ఎంపీసీ తీసుకుంటారు, మ్యాథ్స్ మీద భయం ఉన్న వాళ్ళు బైపీసీ తీసుకుంటారు. కొంతమంది జెన్యున్గా సైన్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, బయాలజీ ఇష్టం ఉన్న వాళ్ళు బైపీసీ తీస్తారు, అది వేరే విషయం.
ఈ రెండే ఆప్షన్స్ చూపిస్తారు. బైపీసీ తీసుకున్న వాళ్ళు ఏమవుతారో నాకు పెద్ద ఐడియా లేదు, కానీ ఎంపీసీ తీసుకున్న వాళ్ళు మాత్రం 2 years ఇంటర్మీడియట్ చదువుతారు. 2 years అయిన తర్వాత 3 ఎగ్జామ్స్ రాస్తారు. ఒకటి ఎంసెట్, ఇంకొకటి ఏఐఈఈఈ మెయిన్స్, ఇంకొకటి ఏఐఈఈఈ అడ్వాన్స్డ్. ఎవరైతే ఎంసెట్ క్లియర్ చేసి మంచి మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళకి లోకల్ కాలేజెస్లో మంచి కాలేజ్ వస్తుంది. ఎవరైతే ఏఐఈఈఈ మెయిన్స్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఎన్ఐటి వస్తుంది. ఎవరైతే ఏఐఈఈఈ అడ్వాన్స్డ్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఎన్ఐటి కాలేజ్లో సీట్ వస్తుంది. ఏ కాలేజ్లో సీట్ వచ్చినా 4 ఏళ్ళు బీటెక్ చదువుతారు. 4 ఏళ్ళు అయిపోయిన వెంటనే ఏదో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగంలో సెటిల్ అవుతారు. అంటే 10th మీ ఫ్యూచర్ డిసైడ్ అయిపోయింది, రైట్? మరి బైపీసీలో ఏమవుతారో నాకు తెలీదు. మా రిలేటివ్స్లో, మా కజిన్స్లో ఏంటంటే ఒక అమ్మాయి ఉంది. తను ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ లెక్చరర్గా చేస్తుంది, అంటే బైపీసీ మార్గాన్ని ఎంచుకుంటూ. ఓకే, ఇప్పుడు విషయం ఏంటంటే నేనేమంటానంటే, నాకు బీటెక్లో ఎవరన్నా ఒక సీనియర్ వచ్చి, తమ్ముడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇన్ని పలు రకాలుగా ఉంటాయి, ఒక్కసారి చూడరా, నీకేమన్నా ఇంట్రెస్ట్ కలిగిస్తుందేమో చూడు, నీకేమైనా నచ్చుతుందేమో చూడు అని చెప్పుంటే అప్పుడే నేను ఎంతో సమయాన్ని ఇన్వెస్ట్ చేసి సిలబస్ అవి తెలుసుకుని చదివి బీటెక్ అవ్వగానే జాబ్ కొట్టేసి ఉండేవాడిని. కానీ నా విషయంలో ఏమైంది, బీటెక్ అయిన తర్వాత గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏమన్నాయి వెతకడం స్టార్ట్ చేశాను. నాకు క్లారిటీ రావడానికి టైం పట్టింది. అండ్ ఇప్పటికీ 4 ఏళ్ళు అయినా సరే ఇంకా ఐఎమ్ జాబ్లెస్. ఎన్నో ఎగ్జామ్స్ రాశాను, మీకు చూపించానా ఈ వీడియోలో. ఎన్నో యారోస్ పెట్టి ఎక్కడైతే స్టార్ మార్క్ పెట్టానో ఆ ఎగ్జామ్స్ అన్నీ నేను ఇప్పటివరకు రాసిన ఎగ్జామ్స్. దగ్గరగా ఒక 30 ఎగ్జామ్స్ రాసి ఉంటాను. సీరియస్గా రాసినవి ఒక 10. అందులో కూడా ఆ 10 ఎగ్జామ్స్ త్రుటిలో తప్పిపోయాయి. 1 మార్క్, 1.5 మార్క్స్, 5 మార్క్స్, 7 మార్క్స్ అలా. సో ఇంకా నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఇంకా నేను ఈ ఫీల్డ్లో కొనసాగుతున్నాను యాజ్ అన్ ఆస్పిరెంట్. సో నేనేమంటానంటే, స్కూల్లో ఎలాగైతే మనకి ఒక సైన్స్ పీరియడ్ ఉంటుందో, మ్యాథ్స్ పీరియడ్ ఉంటుందో, లాంగ్వేజెస్ పీరియడ్ ఉంటుందో, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఎలాగైతే డ్రిల్ పీరియడ్ ఉంటుందో, పీఈటీ పీరియడ్ ఉంటుందో, డ్రాయింగ్ పీరియడ్ ఉంటుందో, అలాగా మనకి కెరీర్ గైడెన్స్ పీరియడ్ అని ఉండాలి. సో దాట్ పిల్లలకి ఓకే రకరకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి, రకరకాల జాబ్స్ ఉన్నాయి, రకరకాల బిజినెస్లు చేయొచ్చు. వాళ్ళ ఎక్స్పోజర్ చిన్నప్పుడే ఉండాలి. అప్పుడు వాళ్ళకి చాలా విషయాలు తెలుస్తాయి. వాళ్ళ ఫ్యూచర్లో డిసైడ్ చేసుకుంటారు వాళ్ళే. ఎంపీసీ బైపీసీని 2 ఆప్షన్ చూపించి చచ్చినట్టు వెళ్ళాలి అని ఉండదు. ఎన్నో ఆప్షన్స్ చూపిస్తే వాళ్ళు నిర్ణయించుకుంటారు, ఓకే ఇది అని. నాట్ ఇట్. కాబట్టి మీరు కూడా ఒక్కసారి ఈ ఎగ్జామ్స్ గురించి సెర్చ్ చేయండి, ఏది మిమ్మల్ని ఎక్సైట్ చేస్తుందో చూడండి. ఉదాహరణకి నా విషయంలో నాకు 2 ఎగ్జామ్స్ బాగా ఎక్సైట్ చేశాయి. ఎందుకు అనేది కూడా చెప్తాను. నెంబర్ 1 ఈజ్ ఎస్ఎస్సి సిజిఎల్. ఈ ఎగ్జామ్ కానీ క్లియర్ చేస్తే చాలా మంచి పోస్టుల్లో మీకు ఉద్యోగాలు వస్తాయి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అవ్వచ్చు, అండ్ రైల్వే డిపార్ట్మెంట్ ఉంటుంది, మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, చాలా ఉన్నాయి. తక్కువ గుర్తు రావట్లేదు. ఒక 20-25 డిపార్ట్మెంట్లు ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. వాటిలో మంచి పదవుల్లో మీరు వెళ్ళొచ్చు. ఓకే, సోషల్ రెస్పెక్ట్ కూడా ఉంటుంది. అది కాకుండా సెకండ్ ఎగ్జామ్ ఈజ్ ఎస్ఎస్సి సిపిఓ. ఈ ఎగ్జామ్ గురించి చాలా మందికి తెలియదు. ఎస్ఎస్సి జీడీ అంటే చాలా మందికి ఐడియా ఉంటుంది, ఎస్ఎస్సి సిపిఓ ఐడియా ఉండదు. ఎస్ఎస్సి జీడీ మీరు క్లియర్ చేస్తే కానిస్టేబుల్ అవుతారా, అదే ఎస్ఎస్సి సిపిఓ క్లియర్ చేస్తే సబ్ ఇన్స్పెక్టర్ అవుతారు. ఈ రెండింటిని ప్లాన్ ఏ, ప్లాన్ బిగా పెట్టుకున్నాను. అండ్ సమయం గడిచే కొద్దీ, ఏజ్ పెరుగుతున్న కొద్దీ మీ ప్లాన్ ఏ, ప్లాన్ బిలో మీరు చేంజెస్ తీసుకోండి. ఓకే, వాటిని అవి ఇవాల్వ్ అవుతూ ఉండాలి మీ ప్లాన్స్. ఎందుకు అంటే ఒకప్పుడు నేను ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిపిఓ రెండింటిని ప్లాన్ ఏ, ప్లాన్ బిగా పెట్టుకున్నాను. ఇప్పుడు రివర్స్ అయింది. ఇప్పుడు నా ప్లాన్ ఏ ఎస్ఎస్సి సిపిఓ, ప్లాన్ బి ఎస్ఎస్సి సిజిఎల్. ఎందుకలా అయింది అంటే నెక్స్ట్ ఇయర్ నేను సిపిఓ అనే ఎగ్జామ్ రాయలేను, అప్పర్ ఏజ్ లిమిట్ టచ్ చేస్తున్నాను. సో రాయాలన్నా నెక్స్ట్ అటెంప్ట్ నేను రాయలేను. కాబట్టి ఈ సంవత్సరమే ఏదైనా సరే కష్టపడి ఎస్ఎస్సి సిపిఓ కొట్టేయాలి అని చూస్తున్నాను. సో ప్లాన్ ఏ అది పెట్టుకున్నాను, ప్లాన్ బి సిజిఎల్ పెట్టుకున్నాను. అలాగే మీ ప్లాన్ కూడా మీరు ఇవాల్వ్ చేసుకుంటూ తెచ్చుకోవాలన్నమాట. ఓకే, నేను చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను. బీటెక్ అనే కాదు, ఏ బ్యాచిలర్స్ డిగ్రీ అయినా, బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్, బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్ బిఎస్సి, బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ బీకామ్ కంప్యూటర్స్, బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్ట్స్, ఇలా ఎందులో అయినా సరే మీకు చాలా టైం దొరుకుతుంది. నేనైతే ఆడుకున్నాను, తిరుక్కున్నాను, చేశాను. అప్పుడు ఎవడో ఒకటి ఇలా వచ్చి నాకు చెప్పుంటే ఈ పాటికి జాబ్తో ఉండేవాడిని. మీరు నాలా అవ్వకూడదనే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఓకే, ఒక్కసారి నేను చెప్పిన ఒక్కసారి ఎగ్జామ్స్ అన్నీ యూట్యూబ్ ఒకసారి కొట్టండి, ఏ ఎగ్జామ్ ఎక్సెప్ట్ చేస్తుందో చూడండి, మీ కెరీర్ని మీరు ప్లాన్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్.